ఏ మాటకి ఆ మాటనే చెప్పుకోవాలంటారు. మొన్నటిదాకా వానలు పడమంటే సుక్క వాన కూడా పడలేదు. కానీ పండుగ రాగానే ఎట్లా పడుతున్నాయి చూసిండ్రా? అది హైదరాబాద్లోనైతే 3 దినాల సంది ఇరాం లేకుండా పడుతున్నాయి. ఇదంతా ఎవరి పనో ఎరికేనా? డౌటే లేదు, గణేశుని పనే. నిమజ్జనం చేసేందుకు నీళ్లు కరువైనాయని ఇట్లా వానలు కురిపిస్తున్నాడు. అవునా కదా? మీరే చెప్పుర్రి. పొద్దుమీకొచ్చిన చుట్టం పొద్దుగాల సురువైన వాన పోనే ఓదని వెనకట అనుకుందురు. కానీ హైదరాబాద్లో నిన్నీయాల వాన చూస్తుంటే రాత్రి వచ్చిన చుట్టం ఇంటికి పోతున్నాడు కానీ వాన మాత్రం ఎప్పుడొచ్చినా పోతలేదు. ఎదుగా ఈ 3 రోజుల బట్టి చూస్తే ఓ మలక దంచుతున్నది, జరసేపు ముసురు పడుతున్నది, జరసేపు కాగానే మళ్ళా దంచుతున్నది. 3 రోజులు ఆ మొగుల మీద సూర్యుడు కనిపించక మొత్తం మబ్బు మబ్బు పట్టింది. ఎలుస్తూనే ఉన్నది, కురుస్తూనే ఉన్నది వాన. ఇంట్లోకెళ్ళి కాలు బయటికి పెట్టే పరిస్థితే లేదు, బురద బురద. ఇక మన హైదరాబాద్కు స్పెషాలిటీ ఉన్నది కదా, మన హైదరాబాద్లో అస్సలు నీళ్ళేమో మోరీలకు పోతుంటాయి, మోరు నీళ్లు రోడ్ల మీద పోతుంటాయి. మీకు ఎరికే కదా ఇది. ఇక గిసొంటి పట్టణం మీద 3 రోజులు బట్టి వానలు పడుతుంటే ఎట్లుంటుందో చెప్పుండ్రి. అయిపోయి వానలు పడేయాలకు పడ్డాయంటే అది లేదు. కార్తులు గీర్తులు అన్నీ అయిపోయినాక తీరువాటకం చేసుకొని ఇప్పుడు పడబట్టే. ఈ వానలేదో ఆ ఊర్ల పొంటి పడ్డా ఇంత వ్యవసాయానికి అక్కడికి వస్తుండే. గణపతులు పెట్టుకొని పూజలు చేసుకునే వాళ్ళకి సముద్రం వచ్చి మీద పడ్డట్టు పడబట్టే వాన. రోడ్ల మీద అటు ఇటు పోయేటోళ్ళ బాధనైతే చెప్తే వశం కాదనుకోరాదు. గంటల కమానం ట్రాఫిక్ జాములు, ఉతార్లకు ఉండే ఆడకట్లయితే సగం బడ మునిగే కాడికి వచ్చింది. జిహెచ్ఎంసీలు వానకాలంలోనే నిద్రలేస్తారు, ఇది కామన్. మోరీలు సాఫ్ చేస్తేందుకు వాళ్ళ గీయాలనే తీరుతుందిగా. వాళ్ళు పొక్కలు తవ్వి సదిరే వర్కల్లా వానలు బాగా కొడతాయి, కొట్టి ఆ పొక్కలన్నీ నిండుతాయి నీళ్లతోని. ఇక తొవ్వంట పోయేటోని అవస్థ చూడాలి దాంట్లో. ఇక కరెంటు సంగతి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాన సురువుగానే కరెంటు బంద్ చేస్తారు, చీకటైతే ఇళ్ళ నరకమే నరకం. అయిపోయి వాన నీళ్ళు వడ్డట్టు ఏటన్నా పోతే బాగుండు, కానీ అట్లా పోతాయా? పోవు కదా. హైదరాబాద్ ఎట్లయితుంది అట్లా పోతే? ఏడ వడ్డ నీళ్ళు ఆన్నే నిలబడే సౌకర్యం ఒక్క మన హైదరాబాద్కే సొంతం. ఇన్ని అవస్థలు ఉన్నాయి ఇప్పుడే. రేపు గణపతులు తీసేయాలకు కూడా ఇట్లనే వానలు పడి సౌకర్యాలు కూడా ఇట్లనే ఉండేనా అంటే హుస్సేన్ సాగర్ దాకా కొంచపోకున్నా సరే గణపతులను అవిటి మీద కట్టిన పరదలు ఇప్పేస్తే ఏడి అన్ని నిమజ్జనం అయితే అట్టున్నాయి.